హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఒక మాట అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అబ్బా. మన ఛానల్ న్యూగా అయితే స్టార్ట్ అయింది. అందరి ఛానల్స్ సపోర్ట్ చేస్తున్నట్టే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక పొద్దున్నే నా మణికంఠ వెళ్ళిన కాంచి చూస్తున్నా టైం ఎంత అయింది లంచ్ బాక్సులు కట్టాలి కదా పొద్దున్నే అనేసి ఇంకా తెల్లారలేదు అనుకుంటా 7ంటికి లేచాము అందరం, పిల్లలు నేను కలిపి. ఎవరు ఇవాళ పెయింట్ వాళ్ళు కూడా లేదనమాట వర్క్. వాళ్ళు వచ్చి అయినా లేపేవాళ్ళు 6 o'clockకి. ఇక లేట్కి లేచాము. లేకటం ఇక కిందకి వెళ్ళేసి ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గేసి వచ్చేసాను పైకి. ఇక ఈరోజు అయితే సూర్యుడు కొంచెం బయటకు వస్తున్నాడండి. రోజు మంచు కప్పుకొని ఉండేది. ఇక నైట్ అన్నం ఉంటే పులిహోర చేసేసి వాళ్ళనైతే రెడీ చేసి పంపించేసాను. బాక్స్లో ఆనకాయలు పంపిస్తాను పోండి అనేసి. ఇక్కడ వెళ్ళండి దగ్గరే కొంచెం స్కూలు. ఇక లంచ్లోకి వచ్చేసి గోంగూర పప్పు అయితే చేస్తున్నానండి. అనుకోకుండా ఆకుకూర కట్టలైన వచ్చాడు. ఇక ఆకుకూరలు తీసుకున్నా. మణికంఠని తీసుకురమ్మంటా కానీ ఒకేసారి ఇన్ని తీసుకొస్తాడు. అయ్యేం పాచిపోతాయి. ఫ్రెష్వే తీసుకొస్తాడు కానీ ఒకేసారి అక్కడ మార్కెట్ దగ్గరే కదా, వాళ్ళకి ఫ్రీగా ఇస్తారనమాట మణికంఠకి. ఇక నేను వేసుకొస్తాడు ఎందుకులే అనేసి నేను ఇంటి దగ్గరికి వస్తే గోంగూర కట్టలు చాలా రోజులు అవుతుంది గోంగూర పప్పు తినేసి అనేసి 4 కట్టలు గోంగూర, 2 కట్టలు మెంతికూర, కొత్తిమీర తీసుకున్నాను. ఇక గోంగూర పప్పు అయితే చేస్తున్నానండి. కుక్కర్ ఏంటంటే సంవత్సరం నుంచి వాడట్లేదు అనమాట నేను. అది ప్రెషర్ కుక్కరు. ఇక దాంట్లో అయితే ఉడకట్లేదు అనేసి మామూలుగానే సెట్లో పెట్టేశాను పప్పు. రైస్ ఉడికిపోయిందండి. ఇక పప్పు కూడా ఉడికిపోయింది. ఇక గోంగూర అయితే కడిగేసి పెట్టేసా. ఎంతో అవుతుంది అనుకున్నా కానీ గోంగూర ఉడికితే ఇంత కూడా కాలేదు అసలుకి. ఇంకొక కట్ట కోయాల్సింది అనిపించింది. ఇక గోంగూర పప్పు చేస్తున్నా కదా అనేసి ఫ్రైకి ఏమన్నా బాగుంటుంది అనేసి మణికంఠ వచ్చాడు అప్పుడే కాయల నుంచి. ఇక చికెన్ ఇద్దామని చెప్పాను. మెంతికూర వేసి ఫ్రై చేసుకుందాం మామయ్య తీసుకురామంటే తీసుకొచ్చాడు. ముందే వీడియో అయితే అప్లోడ్ చేసేసానండి. అది చూడండి. ప్రాసెస్ ఏమీ పెట్టలేదు కానీ నేను చూపించాను అంతే. మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక గోంగూర పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. అంతకుముందు చేలల్లో కోసుకొని ఉంచుకునేవాళ్ళం గోంగూర. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ అమ్మట వెళ్ళేదాన్ని చేనికి, అక్కడ ఉండేవన్నమాట. అట్లనే వచ్చింది. అమ్మమ్మ ఎలా చేసిందో సేమ్ అలానే వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.